వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో హడావిడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 125 మున్సిపాలిటీలో 6 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అయితే మున్సిపాలిటీలో పార్టీ గుర్తుల మీద మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతూ ఉన్నారు కాబట్టి పార్టీ గుర్తులుగా పట్టణ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్కా, బీఆర్ఎస్కా, బీజేపీకా పట్టణ ఓటర్లు ఏం చేయబోతున్నారు, వాళ్ళ మనోగతం ఏంటి, వాళ్ళ పల్స్ ఏంటి, మున్సిపల్స్ పట్టుకునేందుకు మనకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉన్నాం. మనం హుస్నాబాద్ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరేనా? ఇక్కడ హుస్నాబాద్ లోకలేనా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా. బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ 3 పార్టీలు పోటీ పడబోతూ ఉన్నాయి. మీ దగ్గర ఏ పార్టీ బాగుంది? ఏ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్. ఎందుకు? ఇక లీడర్లు అంతా అలా ఉన్నారు. లీడర్లను చూసే జనం ఓటేస్తారా? అంటే లోకల్ లీడర్లు మొత్తం చేస్తులు అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ నుంచి అలాగే వెళ్ళిపోయారు. అట్లా ఇప్పుడు టీఆర్ఎస్లో వెళ్ళారా? ఏమన్నా లోకల్ చిన్న అంత అల్లు ఇల్లు వేరు అల్లకి వచ్చారు. మా అల్లకైతే ఇళ్ళకి వస్తారు అంతే, ఏం లేదు. జంపింగ్ మొత్తం. ఇప్పుడు గతంలో బాగుండేనా హుస్నాబాద్ అభివృద్ధి? ఇప్పుడు బాగోయిందా? ఏం చెప్తారు? అప్పుడు బాగానే ఉన్నాయి, ఇప్పుడు బాగానే ఉన్నాయి. 2 సేమ్ ఉన్నాయి. ఈయన అంతే. ఇప్పుడు కొత్తగా ఇంకా ఏం మినిస్టర్ కాబట్టి కొంచెం ఎక్కువ బయట చూసుకుంటాను, ఇక్కడ ఎక్కువ తక్కువ. ఇప్పుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు పొన్నం ప్రభాకర్. ఆయన వచ్చిన కాంచి ఏమన్నా మారిందా? హుస్నాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, పట్టణంలో కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏం మారు? రోడ్లు సేమ్ అవే పాత రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఏం మారలే, అన్నీ ఏం కాలే, ఎట్లున్నాయి అట్లా ఉన్నాయి. ఇంకా ఏ డెవలప్మెంట్ కాలే. ఓన్లీ ఒకటి ఏమన్నా అవి ఏంటి చేసారు, అవి డబుల్ బెడ్డింగ్ రోడ్డు మీద పార్కింగ్ అది. ఈ రోడ్ డెవలప్ ఒకటే, అదొకటి మెయిన్. సర్కిలల్లో విగ్రహాలు పెట్టారు అంతే, ఇవి తప్ప ఏం పెట్టలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను? నేను 20 ఏళ్ళు. ఓకే, ఇప్పుడు 20 ఏళ్ళు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టిన కాంచని నీకు ఏమైనా గిరాకీ ఏమైనా దెబ్బతిన్నదా హుస్నాబాద్లో? గిరాకీ అంటే మేము బయటికి పోం కదా, లోకల్ కాబట్టి మాకు నడుస్తుంది. ఎఫెక్ట్ ఏమల్లే ఇక బయటి బండ్లకు రన్నింగ్ కాబట్టి వాళ్ళకి జరిగే ఇబ్బంది ఉంటుంది. లోకల్ ఆటోస్ కాబట్టి ఏం ఎట్లా ఉంది? మళ్ళీ ఉపాధి ఎట్లా ఉంది ఆటో డ్రైవర్గా? మంచిగా. ఏ పార్టీ కోటిస్తారు? కాంగ్రెస్. అంతే. ఇంకా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తాను కదా సంవత్సరానికి, ఇచ్చిన వాళ్ళ ఇత్తలేడు కదా. ఇత్తలేడు, మొదట్లోనే ఇత్తలేరు. వాళ్ళు ఎంత లొల్లి పెడతారే ఇంకా హైదరాబాద్లో రోజు లొల్లి జరుగుతూనే ఉన్నది అక్కడ. ఇక మాకేమవుతుంది ఇక్కడ. ఎంతమంది ఉంటారు హుస్నాబాద్ ఆటో డ్రైవర్స్? ఏ వాడయ్య ఆ వాడకి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ దగ్గర. 3 పార్టీలు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ. ఏ పార్టీ బాగా ఉంది మీ దగ్గర? హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఓటర్లు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? నా పేరు రేఖ అండి, హుస్నాబాద్. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువ మొగ్గు చూపించే అవకాశం ఉంది. మెయిన్లీ డబుల్ బెడ్రూమ్స్ అండి. డబుల్ బెడ్రూమ్స్, ఫ్రీ బస్సు. ఇంకా అవునండి. మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా సైడు బోర్ అనేది లేదండి. ఇప్పుడు మా గల్లీకి అదైంది, సీసీ రోడ్స్ కూడా అయ్యాయి. జరిగాయండి. తను వచ్చిన తర్వాతే రోడ్లు వెడల్పు అవన్నీ జరిగాయి. హుస్నాబాద్ బస్టాండ్ కూడా అంత ముందుకు బాగా లేకుండే. ప్రస్తుతం హుస్నాబాద్ బస్టాండ్ అయితే మంచిగా డెవలప్ అయింది. నా ఉద్దేశం ప్రకారం అయితే కాంగ్రెసే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు హుస్నాబాద్కి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 హోరాహోరీగా పోటీ పడే అవకాశం ఉంది. ఇక్కడ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్రంలో మంత్రి ఉన్నారు.
ఇక్కడ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మీరు ప్రజలలో ఉన్న మాట మనకెట్లా తెలుస్తుంది? కాంగ్రెసే వస్తుంది అని నమ్మకం. ఇప్పుడు ఈయన పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మున్సిపాలిటీలో పరిస్థితులు ఉన్న మారినాయా? అభివృద్ధి జరిగిందా? ఏం జరిగింది ఇక్కడ? మన దాన్ని ఏమంటారు, హాస్పిటల్ కట్టిళ్ళు, ఎన్ని పడకలు, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాన్లు, రైతు కూరగాయలు బజారు చేసిళ్ళు, అన్నీ చాలా బాగానే చేస్తుండు. రోడ్డు కూడా వెడల్పోయింది, మంచిగానే చేసిళ్ళు, అన్నీ బాగానే అవుతుంది. ఇంకా ముందు ముందు కూడా అవుతుంది కావచ్చు నమ్మకం. మళ్ళీ గెలిపిస్తే ఫ్రీ బస్సు ఛార్జ్ పెట్టిళ్ళు. కాకపోతే ప్రజలు కొట్లాడుకుంటారు కానీ మంచి ప్రభుత్వమే తీసుకొచ్చిళ్ళు కదా, బాగానే ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు మీ గిరాకీలు ఎట్లా ఉన్నాయి? గతంతో పోలిస్తే కొంత తగ్గిందనేది కొంతమంది చెప్తా ఉన్నారు, మేము అడుగుతూ ఉంటాడు. మీ దగ్గర ఎట్లా ఉంది? బిజినెస్లో అయితే అన్నీ ఆన్లైన్ షాపింగ్స్ అయినాయి కాబట్టి ఆన్లైన్లో ఎక్కువ తీసుకుంటారు. ఇక పల్లెటూరు కాబట్టి ఎప్పటికొచ్చే షాప్ కాబట్టి వచ్చే కాడికి వస్తారు, అంతే. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఎక్కువ ఆన్లైన్ షాపింగ్స్ అయినాయి దాంట్లో. నా పేరు చిట్టెంపల్లి సురేష్. ఉస్మానాబాద్ ఏ పార్టీ చైర్మన్ పదవి రావాలి? బీఆర్ఎస్ అనిపిస్తుంది నాకైతే. అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ అభివృద్ధి చేసిండు కదా. సీసీ రోడ్లు సతీష్ కుమారే మనకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 ఏళ్ళు మాకు పని చేసిండు. కాకపోతే మాకు అర్థం కాలే, అప్పుడు అర్థం కాక మిస్టేక్ జరిగి ఓడిపోయిండు సతీష్ బాబు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తాడా? 2 ఏళ్ళు చేతాడు ఉరుకుడు పరుగులే కానీ ఏం చేసింది అయితే ఏం కనబడతలేదు. శిలాపలకాలు కూడా వేసుడే, చేసింది లేదు. ఎక్కడ పడితే అక్కడ మన ఎట్లా అంటే ఇక రోజు తిరుగుడే, వాడ తిరుగుడే పక్క. ఇక కాంగ్రెస్ అంటే ఇక ఉత్సవాల్లో ఉన్నది అన్నట్టు తిరుగుతాడు, కానీ ఉత్సవాలు చేసింది ఏం లేదు. ఏమున్నా శిలాపలకాలు వేసుకుంటే పోవుడే. రోడ్లు వెడల్పోయినాయి, సీసీ రోడ్లు పోసిన అంటారు. ఏం లేదు. మా సుందరగిరిలోకి వస్తే మీకు తెలుస్తుంది. సుందరగిరి అనే గ్రామం అది 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా ఊరికి వచ్చి ఒకసారి చూడండి, అభివృద్ధి శూన్యం. మీది కూడా ఇల్లేనా? చిగురుమాడు మండలం మాది. చిగురుమాడు మండలం 9 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది మా దగ్గర. కాంగ్రెస్ 5 వచ్చినాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏది గెలుస్తుంది? మున్సిపల్ ఎలక్షన్ మళ్ళీ బీఆర్ఎస్ లేస్తుంది, కంపల్సరీ లేస్తుంది. మళ్ళీ బీజేపీ కూడా ఉంటుంది, నెక్స్ట్ బీజేపీ ఉంటుంది. ఏది బీఆర్ఎస్ తర్వాత సెకండ్ మాత్రం బీజేపీ ఉంటుంది. పోటీ కంపల్సరీ. కాంగ్రెస్ ఉండదు మా దగ్గర, ఉండదు. ఏం పేరు? ఉమేష్. నీకు ఉస్నాబాద్లో ఓటక్కు ఉందా? ఉన్నాయి. ఉంది. ఏ పార్టీ కోటేస్తావు ఇప్పుడు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? ఇప్పుడు బీజేపీ. ఎందుకు? బీజేపీ ఏం చేసింది? ఉస్నాబాద్కు బీజేపీ ఏం చేసింది? బీజేపీ రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది బీజేపీకి వేస్తలేదు ఓటు. బీజేపీ రావాలి. కాంగ్రెస్ డెవలప్మెంట్ ఎట్లుంది? ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా ఉన్నాయి కానీ కొద్దిగా ఎక్కువ లేదు. ఇప్పుడు పార్టీలు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఎట్లా ఉంది మీ దగ్గర? ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది జనం? గతం బాగుండేనా, ఇప్పుడు బాగుండేనా? మీ ఎమ్మెల్యే ఇప్పుడు రాష్ట్రంలో మంత్రిగా కూడా ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది? ఎమ్మెల్యే మంత్రి గారు ఉస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్రంలో మంత్రి కదా. వారి పాలన మంచిగా ఉంది. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఏం డెవలప్మెంట్ చూస్తున్నారు? హుస్నాబాద్లో ఉన్నాయి. ఇక్కడ గౌరవల్లి ప్రాజెక్టు కోసం ప్రోత్సాహం చేస్తుండు. మళ్ళీ పోతే ఆడ అది మెడికల్ కాలేజీ అదొకటి. మళ్ళీ ఈ రోడ్డు కూడా 4 లైన్స్, ఇది హుస్నాబాద్ టు అక్కెన్నపేట్ శాంక్షన్. తను చేసే పనులు తను బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది ఇప్పటివరకు అయితే ప్రోగ్రెస్. ఏ పార్టీ అన్నది మనకు అవగాహన లేదు, మన పొలిటికల్లా లేను. మాది వ్యాపారం, దాన్ని మేము ఎలా చెప్పలేము. అది వాళ్ళు పొలిటికల్ వాళ్ళే చూడవలసింది. అని 1000 వస్తాను 50-50 ఉంటుంది కావచ్చు. గతంతో పోలిస్తే గతంలో బాగుండేనా, ఇప్పుడు బాగుండేనా డెవలప్మెంట్ సంబంధించి చూస్తున్నాం? ఇప్పుడు మినిస్టర్ అయిన కాబట్టి డెవలప్మెంట్ ఉంటుంది ఎట్లా కంపల్సరీ. అది ఎవరికి కామన్, అది అంతే, అంతే మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్న సమస్యలు ఉన్నాయి ఉస్నాబాద్లో. ఇంకా ఈ సమస్య ఉన్నది కానీ దీన్ని అడ్రస్ చేయలేదు ఎవరు. ఇక పరిష్కారం ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా, మన దాకా రాదు కదా, మనం చెప్పలేం కదా. అంటే మీకు అనిపిస్తున్న సమస్యలు ఇంకేమన్నా? మాకు సమస్య లేదా, రోడ్డు మీద మాకేం ఇబ్బంది లేదు ఇప్పటి వరకు అయితే. పర్ఫెక్ట్, అంతే. ఏం పేరు? కొమరేలి మేస్త్రి. ఎట్లా ఉంది? మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కూడా ఇస్తారు? మన పార్టీ ఏ పార్టీ అనేది కాదు కానీ మంచి పార్టీకే వేయాలి ఓటు. పనులు చేసే దానికే వేయాలి.
మళ్ళీ ఏది పనులు చేస్తుంది కాంగ్రెస్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ కానీ ఎక్కడైనా కాంగ్రెస్ చేస్తుంది, ఎందుకంటే అది లేని వాళ్ళకు చూస్తుంది అన్నట్టు. కరెంటు కానీ 200 యూనిట్లు కానీ గ్యాస్ కానీ ఈ రైతులు అంటే ఉన్నోళ్ళకు అది ఇది అనేది ఏది లేకుండా పేదవాళ్ళకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్. చాలా బాగా చేస్తుంది. హుస్నాబాద్ ఎట్లా ఉంది, డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బాగుంది, చాలా మారింది హుస్నాబాద్. గతం బాగుండే ఇప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది. మీ ఎమ్మెల్యే పొన్నం పరిపాలన ఎట్లా ఉంది? బాగున్నది. పొన్నం ప్రభాకర్ కలుస్తుంది ఎప్పుడన్నా? కలుస్తాడు. ఇప్పుడు ఏమైనా సమస్య ఉందని పోతే పరిష్కారం అవుతుందా? బాగా ఈజీగా ఇస్తాడు, బాగా చేస్తాడు. ఇప్పుడు చైర్మన్ పీఠం ఏ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్. బరాబర్, వేరే లేదు ముచ్చట. వేరేది అనేది ఉండదు, ఇక హుస్నాబాద్లో వేరేది అనేది ఉండదు. కాంగ్రెస్ కంచుకోడ అంతకుముందు 10 సంవత్సరాల అవతల కాంగ్రెస్ కంచుకోడ కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోడ అవుతుంది. బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? మధ్య రకం, కొంచెం పెరగాలి. మధ్య రకం ఉంది. బీఆర్ఎస్ లాస్ట్ థర్డ్లో పడిపోయింది. అంతకుముందు ఉండే బీఆర్ఎస్, ఇప్పుడు 3వ స్టెప్ పడి. ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాడు జనంలోకి, జన సమస్యలు వస్తలేడు, కనబడతలేడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ కనబడతలేడు.